రే రామా, ఐఫోన్ తీసుకున్నాను రా. అవునా? కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ రా. పార్టీ ఏది మరి? ఇస్తానులేరా. రే అమ్మ ఫోన్ చేస్తుందా? సాయి, అమ్మా ఒకసారి ఇంటికి రారా. వస్తున్నానమ్మా. రే నేను వెళ్ళాలి. సరేరా. హలో రే సాయి, చెప్పరా. అమ్మమ్మ ఊర్లోని చుట్టాల పెళ్ళి ఉందిరా, నేను చెల్లి వెళ్తున్నాం. ఒక 2 days ఐఫోన్ కావాలరా. రే ఏమనుకోకరా, ఫోన్ అయితే ఇవ్వలేనురా. సరేరా, ఫొటోస్ కోసం అడిగాను, పర్లేదులే. సరేరా. చెప్పరా తేజ. రే సాయి, రామగాడు కాల్ చేశాడా? లేదురా, ఏమైంది? పాపం రా, వాళ్ళ చెల్లికి యాక్సిడెంట్ అయిందంట, 50,000 కావాలని ఫోన్ చేశాడు. అవునా? మరి నాకు కాల్ చేయలేదంటారా వాడు? సరేరా, ఉంటాను. హలో బాబాయ్, అది చెల్లికి రే, చెల్లికి యాక్సిడెంట్ అయిందనే విషయం నాకు ఎందుకు చెప్పలేదు. ఇదిగోరా, 50,000 తీసుకొని చెల్లికి ఆపరేషన్ చేయించరా. రే ఎంత డబ్బులు నీకెక్కడరా? నా ఐఫోన్ అమ్మేశాను రా. అరే ఎంత ఇష్టపడి కొనుక్కున్నారా ఫోన్ని? నేను అడిగినా కూడా నాకు ఇవ్వలేదు కదరా. రే, అవసరం వేరు, సరదా వేరురా. నువ్వు సంతోషంలో ఉన్నప్పుడు నేను పక్కన లేకపోయినా పర్లేదురా, కానీ నువ్వు కష్టంలో ఉంటే మాత్రం నేను చూడలేనురా. ఇకపోతే ఇష్టపడి కొనుక్కోవడం అంటావా? మనిషి కన్నా వస్తువు ఎక్కువేం కాదు కదరా. రే చాలా థ్యాంక్స్ రా. డబ్బులైనా వస్తువులైనా పోతే మళ్ళీ సంపాదించవచ్చు, కానీ మన ఫ్రెండ్కి నా పక్కన ఒకడు ఉన్నాడనే భరోసా ఇవ్వడమే నిజమైన ఫ్రెండ్షిప్ అవుతుంది.